ఎవరైనా ఫంక్షన్లో చేయాలనుకుంటే సమస్యల వాళ్ళు నార్మల్గా వచ్చేసి 100 అంటే ఒక 200 నుంచి 500 వరకు ఇస్తే 75 రూపీస్ వన్ వాళ్ళకి ఏమో సమస్య వాళ్ళకి ఒకసారి వెళ్ళి తీసుకొని కూడా ఆర్డర్ వాళ్ళకి ఒకసారి మనం కూడా మోటివేషన్ చేసుకుంటాం. వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈరోజు మనకు మహిళా సంఘాల ద్వారా వాళ్ళ ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయో దానికి సంబంధించిన మేళాను ఈరోజు మనం పెట్టుకోవడం జరిగింది. గతంలో కూడా మనము 2 మేళాలు కండక్ట్ చేశాము. ఈరోజు కూడా మనకు సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు కూడా మన స్వయం సహాయక సంఘాల మహిళలు వాళ్ళు తయారు చేసిన వస్తువులు అలాగే ఆహార పదార్థాలతో మనం ఒక మేళాను కూడా కండక్ట్ చేసుకున్నాం. ఈరోజు బుధవారం కాబట్టి ఆ మేళకు కూడా మాకు విశేష స్పందన రావడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ మేళాను మేము కంటిన్యూ చేస్తాము. అలాగే ఈ మహిళలతో వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకొని ఒక 3-4 రోజులు కొనసాగిద్దామనే ఆలోచన కూడా మాకుంది. దీనివల్ల మహిళా స్వయం సహాయక సంఘాలు చేస్తున్న ప్రోడక్ట్స్ జనాల్లోకి వెళ్ళి వాళ్ళకి డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళు తయారు చేస్తున్న ప్రోడక్ట్స్ను కూడా భారీ ఎత్తున మార్కెటింగ్ చేయడానికి కూడా ఏదైనా అవకాశాలు ఉన్నాయో కూడా మేము పరిశీలించి ఆ విధంగా కూడా చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు అలాగే అవకాశాన్ని ఉపయోగించుకొని ఇక్కడికి వచ్చిన మహిళలందరూ కూడా మేము ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మా ఆర్పీల సహకారంతో అలాగే టీఎంసీ గారి సహకారంతో వివిధ గ్రూపులకు సంబంధించిన మహిళలందరూ కూడా సంఘాలకు సంబంధించిన మహిళలందరూ కూడా దీంట్లో పార్టిసిపేషన్ చేయడం జరిగింది. అతి త్వరలోనే మళ్ళీ ఇంకా కొన్ని మహిళలు కూడా మనకి 100 రోజుల కార్యక్రమ ప్రణాళికల భాగంగా ఇంకా కొన్ని మేళాలు కూడా మాకున్నాయి. వాటిని కూడా భారీ ఎత్తున నిర్వహించడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఏ రోజైతే ఉందో ఆ రోజు దాన్ని నిర్వహించుకుంటాము. దాన్ని కూడా ఇదే విధంగా విజయవంతం చేయడానికి మాకు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము. ఈ అవకాశం వినియోగించుకుంటున్న మహిళలందరూ కూడా మేము ఈ సందర్భంగా మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.